ఏంట్రా ఏంట్రా చూపు? పొమ్మంటుంటే సిగ్గు శరం రోషం పౌరుషం లేకుండా ఇంకా నిలబడి చూస్తున్నావేరా? తిరిగి అనడానికి కానీ తిరగబడ్డానికి కానీ ఇది రోడ్డు కాదు, నా బంగళా. చూసింది చాలు, మూసుకుని వెళ్ళరా. పెళ్లి బట్టలతో వచ్చిన వాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పురా. ఆహా, అలాగా, నాకు తెలియదులే. దీన్ని మీరు పెళ్లి అంటున్నారా? కానీ నేను అలా అనుకోవడం లేదు. తిరుగుళ్ళకి లైసెన్స్ చట్టబద్ధత అనుకుంటున్నాను. రిటైర్డ్ జడ్జి గారు, కేవలం పుస్తకాలే కాదండి, కాస్త లోక జ్ఞానం కూడా ఉండాలి. చెడిపోయి లైసెన్స్ బిల్డేసుకొచ్చిన వాళ్ళని మీరెలా సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈవిడొక తల్లట, ఈవిడకు వీడు కొడుకట. సీతా మహాసాధ్వి కోడలట. గ్రానీకి ఈ హెడ్ స్ట్రాంగ్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈవిడ బ్లెస్సింగ్స్ కోసమని కహానీలు చెప్తోంది. అయినా రియల్ ఎస్టేట్ లో రెగ్యులైజేషన్స్ విన్నాను, కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కి రెగ్యులైజేషన్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అయినా మన ఇల్లేమన్నా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసా? లేకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇచ్చే రిజిస్ట్రార్ ఆఫీసా? అక్కడ కూడా ఇలాంటి పెళ్లిళ్ళని అలౌ చేయరు. చూడండి, వీళ్ల విషయంలో ఎవరు మాట్లాడినా మర్యాదలు దూరం చేసుకోవాల్సి వస్తుంది, సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది. సో కీప్ క్వైట్. నౌ యూ కెన్ గెట్ అవుట్. యూ డామ్ ఇట్. సాగర్, స్టాప్ ఇట్. ఐసే, కాస్త మనిషిగా ప్రవర్తించు. తమరిది వీళ్ల పార్టీనే కదూ? రక్తం పంచిన సంబంధమైనా వీణ్ణన్న ప్రతిసారి తమరికి రోషం వస్తుందేంటి? అయినా కన్న కొడుకుని కాదని వీణ్ణి సపోర్ట్ చేస్తావేంటి? రక్తదానానికి విలువిస్తారు కానీ రక్త సంబంధానికి విలువివ్వరా? అయినా నాకు అర్థం కాక అడుగుతున్నా, నేను వాళ్ళని అంటుంటే గ్రానీకి కోపం రావటం లేదు, అమ్మకు కోపం రావటం లేదు, నా పెళ్ళానికి కూడా కోపం రావటం లేదు. మాటలు పడేవాళ్ళు వాళ్ళు రెచ్చిపోవటం లేదు. తమరు తాతగారు ఎందుకో ఆగు, తప్పు, మర్యాద అంటూ నన్నంటున్నారు. తప్పుని తప్పనడం కూడా తప్పేనా? తప్పుడు వాళ్ళని తప్పు అనక వెరీ గుడ్ శబాష్ అంటారా? ఇది లాలో ఏ సెక్షన్ తాతగారు? కామన్ సెన్స్ సెక్షన్. చూడు రఘురామ్, శుభం అని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? వెళ్ళు. పెద్దదాన్ని నేనొచ్చింది పిచ్చుక పిల్లలు బెదిరిస్తే వెళ్ళటానికి కాదు,
విషయం స్పష్టంగా తేల్చుకొని వెళదామనే వచ్చాను. ఏంటి తేల్చుకునేది? నేను వీళ్ళది తప్పుడు సంబంధం అన్న విషయమా? అది పెళ్లితో తేలిపోయింది. ఇంకా నువ్వేంటి అడిగేది? ఇంకా మేమేంటి చెప్పేది? పోమ్మ అవతలకి. ఓ సాకేత్ యు రాస్కెల్! సాకేత్ సాకేత్ రేయ్, ఆనంద్, బాబా రేయ్. బాబా అయ్యో, సాకేత్, అయ్యో, సాకేత్. సకెత్ ఆగండి. సకెత్ ఆగండి. సాకేత్, సాకేత్. రఘు నా మాట ఆగండి. ఆగండి. నీకు సకెత్ ఆగండి. సాకేత్, సాకేత్, వదలకురా. వదలండి. ఆర్ యు మ్యాడ్? ఆర్ యు మ్యాడ్? ఆర్ యు మ్యాడ్? నో, యు ఆర్ మ్యాచ్. ఎస్, యు ఆర్ మ్యాచ్. వాడెవడు కోన్ కిస్కా గొట్టంగాడి కోసం నా మీద చేయి చేసుకున్నావంటే ఖచ్చితంగా యు ఆర్ మ్యాడ్. స్టేటస్ లేని ఈ ఫుట్పాత్ వెధవ కోసం కన్న కొడుకు మీద చేయి చేసుకున్నావంటే నువ్వు నిజంగానే మ్యాడ్. ఈ యూజ్లెస్ ఫెలో కోసం నువ్వు నన్ను కొట్టావంటే నువ్వు రియల్ గా మ్యాడ్. అడ్రస్ లేని కేర్ ఆఫ్ గాడి కోసం నా చంప పగలగొట్టిన నీకు మెంటలే. ఖచ్చితంగా నువ్వు పిచ్చోడివే. షట్ అప్. హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ సాకేత్. వీడేం స్టేటస్ లేనోడు కాదు. ఫుట్పాత్ కేర్ ఆఫ్ గాడు అడ్రస్ లేనోడు అంతకన్నా కాదు. యు నో హూ ఇస్ హీ? ఆనంద్, చెప్పని గ్రాని. హ, వాడేంటో వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పని. గాంధీ వారసుడా? నెహ్రూ బంధువా? టాటా చుట్టమా? లేక అంబానీ అల్లుడా? ఎస్. వారసుడే. వాళ్ళ కుటుంబాలకు కాదు, పిఠాపురం వారసుడు. నా కన్న కొడుకు. నీకన్నా ముందు ఈ తరానికి వారసుడు. జడ్జి జగన్నాథం గారి మనవడు.
బావగారి పెద్ద మనవడు. ఆనంద్, ఏమిట్రా వాగుడు? వాగుడు కాదమ్మా, వాస్తవం 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 వాస్తవం. ఏది బయటపడకూడదనుకున్నానో అదే బయటపడింది. ఏంటండి ఏంటండి మీరనేది? అతను మీ పెద్ద కొడుకా? అవును, నా మొదటి భార్య ఈ శారదే. నేను శారద చేసిన 2 ఏళ్ల కాపురానికి వీడే సాక్షి. ఇన్నాళ్ళు అనామకుడిగా బతకచ్చేమో కానీ ఇవాళ వీడన్న మాటలకి వీడేంటో చెప్పాల్సిన అవసరం నాకొచ్చింది. వీణ్ణి నా ముందే నీచంగా అనాథని, ఫుట్పాత్ వెదవని, కేర్ ఆఫ్ గార్డెన్ అంటుంటే భరించడం నా వల్ల కాలేదు. ఈ విషయం ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసేదే. వీడు హద్దు మీరి నా నోరు తెరిపించాడు. వీడెవడో చెప్పకపోతే నేను తండ్రిని అనిపించుకోను. మీరేమనిపించుకుంటారు? అతనికి ఏ స్థానం ఇస్తారు? ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పారో నాకు అనవసరం. ఎందుకు ఎంతకాలం నన్ను మోసం చేశారు? వీళ్ళున్నారని ఏనాడు చెప్పకపోవటం మమ్మల్ని దగా చేయటమేగా. ఏ దుర్మార్గం కడుపులో పెట్టుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు? ఏ అపకారం తలపెట్టి ఈ విషయాన్ని మీరు ఇప్పుడు బయట పెట్టారు? చూడు లక్ష్మి, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య, ఏంటిది? ఎందుకు మీరంతా కలిసి నన్ను, నా కొడుకుని మోసం చేశారు? ఇదంతా దాచి ఏ అన్యాయం చేయాలని ఆలోచించారో చెప్పండి. అమ్మ లక్ష్మి, వద్దు మావయ్య, మీరేం మాట్లాడద్దు. మీరంతా కలిసి ఈ నాటకం వాడారు. పెళ్ళయిందని మాత్రమే చెప్పారు గాని వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడున్నారో ఏనాడు మాట వరుసకైనా చెప్పకుండా 25 ఏళ్లు నన్ను మోసం చేశారు. వివరాలు అడుగుతారనే కదా నన్ను చెప్పు కింద తేల్లా నోరెత్తకుండా పెత్తనం చెలాయించి ప్రతి క్షణం భయంతో బ్రతికేలా చేశారు. ఆయన ఎలా బయటపడి నిజం చెప్పారు, అలాగే అత్తయ్య కూడా నాకు సరైన సమాధానం చెప్పాలి. ఏమిటే? ఏం సమాధానం చెప్పాలి నీకు? ఏమే నువ్వేమిటే పొగరు బట్టి సంబంధాలని తెంచుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ వచ్చి గుమ్మల్లో ఈ రగడేమిటి? ఆయన ఎలా బయటపడి నిజం చెప్పారు, అలాగే అత్తయ్య కూడా నాకు సరైన సమాధానం చెప్పాలి. ఏమిటే? ఏం సమాధానం చెప్పాలి నీకు? ఏమే నువ్వేమిటే పొగరు బట్టి సంబంధాలని తెంచుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ వచ్చి గుమ్మల్లో ఈ రగడేమిటి? రభస చేస్తే నీ స్థానం నీకు దక్కుతుందనుకుంటున్నావా? అది నీ చేతులారా నువ్వే వదిలేసుకున్నది.
ఏమిటే ఏం సమాధానం చెప్పాలి నీకు? హుంకరించకండి అత్తయ్య. మా ఉనికిని కోల్పోతున్న ఈ సమయంలో కూడా ఇంకా మీకు నేను భయపడి ప్రశ్నించకుండా ఉండలేను. పిల్లిని గదిలో పెట్టి బంధించి కొడితే చివరి క్షణంలో ఏం చేస్తుందో నేనిప్పుడు ఆ స్థితిలో ఉన్నాను. మీరు గుడ్లు ఉరిమినా గట్టిగా అరిచినా నేనేం భయపడ్ను. నాకు మీ అందరి నుంచి సమాధానం కావాలి. నాకు నా కొడుక్కి అన్యాయం తలపడితే నేను సహించను. ఏం చెప్పమంటావు? మమ్మల్ని ఏం సమాధానం చెప్పమంటావు? ఎప్పుడో తెగదింపులు చేసుకుని పోయింది. ఇప్పుడు ఇలా ఊడిపడి వాడు కొడుకు వీడు నా మొగుడు అంటుందని మేమేమన్నా కలగన్నామా? కలగనటం కాదు, కలిసి ప్లాన్ చేశారు. సాకేత్! అరవకు గ్రాని. ఆ రోజు పార్క్ లో కలిసింది వీళ్ళిద్దరేనని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. వీరి శ్రీకృష్ణ లీలల సంగతి, ఈ సతీలీలావతి కలయిక గురించి అప్పుడే నేను మీకు చెప్పాను. ఈ వయసులో కానిదారిలో నడుస్తున్నాడు అంటే సెకండ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశాడు. పార్క్ లో సార్ ఎవరో ఒక ఆవిడతో సీక్రెట్ మీటింగ్. సరిగ్గా గుర్తుపట్టలేదు, కానీ కరెక్ట్ గా కనబడలేదు. కానీ ఎక్కడో చూసినట్టుంది ఆవిడ ఫేసు. చిచి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వెళ్ళండి అవతలకి. కానీ మీరు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. దాన్ని బట్టే తెలుస్తోంది ఈ డ్రామాలో మీ పాత్ర ఉందని. సాకేత్! వీరి శ్రీకృష్ణ లీలల సంగతి, ఈ సతీలీలావతి కలయిక గురించి అప్పుడే నేను మీకు చెప్పాను. కానీ మీరు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. దాన్ని బట్టే తెలుస్తోంది ఈ డ్రామాలో మీ పాత్ర ఉందని. సాకేత్! పిచ్చి పిచ్చిగా పాత్ర గీత్ర అని వాక్కు. నేను ఎలా రియాక్ట్ అయ్యానో ఏం చేశానో నీకేం తెలుసురా? నీ ఆలోచన పసిగట్టే నీకేం కావాలో నేను తీసుకునే వచ్చాను. ఏంటవి? ఎంత దూరమైనా వరసుంది కదా, అందుకని బతుకు తెరువుకి తోడుగా ఆస్తి. రెండోది, మళ్ళీ ఎప్పుడూ ఎదుట పడకుండా ఉండేలా నువ్వు రాసివ్వాల్సిన అగ్రిమెంట్. అంటే తమరికి వీళ్ళ చాటుమాటు భాగవతం గురించి తెలిసినగా అర్థం. మరి నాతో నీ సవతొచ్చిందే జాగ్రత్త. నాలాగే మొగుణ్ణి కొంగును ముడేసుకొని ఓ 7 గజాల చీర కొనివ్వలేదే. వాళ్ళిద్దరిని కలవనిచ్చారు, కథ నడవనిచ్చారు. మీకు నచ్చిన పిల్ల మిమ్మల్ని కాదందని పగ నటించారు. చివరికి మీకు కావలసిన విధంగా కావలసిన వాడిని రంగంలోకి దింపి కథ సుఖాంతం అయ్యాక మాకేం తెలుసు మేమేమైనా కలగన్నావా అని కళ్ళబొల్లి మాటలు చెప్తారే. లక్ష్మి, నోరు జారితే మర్యాద దక్కదు. మర్యాద? చాటుమాటుగా కొడుకు చేత మొదటి పెళ్ళాంతో కాపురం చేయించే మీరు నాకు మర్యాద గురించి చెప్తున్నారా? తెగదెంపులోని ఒక మాట చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారా? మీకేం తెలియకపోతే, మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోతే ఈయన పెళ్లికెందుకు వెళ్ళారు? ఆ వెనకాలే మీరెందుకు వెళ్ళారు? నా కొడుకుని ఇంట్లోంచి కదలొద్దని చెప్పి మీరెళ్ళి చేసొచ్చిన పని ఇదేనా? వీడొస్తే మండపంలోని మీ బ్రతుకులు బయటపడతాయనుకున్నారా? వీణ్ణి ఆపి మీరు వంతులేసుకుని ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళొచ్చారు. వెళ్ళేటప్పుడు ఆయన ముందు, వచ్చేటప్పుడు మీరు ముందు. పైగా మావయ్య గారితో సీతానగరాముల పెళ్లి జరిగిందని సంతోషంగా చెప్తున్నారు.